మీర్పేట హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందుల శ్రీరామ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు శాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ వినాయకుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ పై ప్రతి ఒక్కరూ ఈమెయిల్ ద్వారా స్పందించి సపోర్ట్ చేయాలని కోరారు. ఈసారి లడ్డూను వేలంపాట ద్వారా కాకుండా లక్కీ డ్రా ద్వారా గెలుపొందించిన విజేతలకు అందించడం జరుగుతుందన్నారు. రెండవ బహుమతి వాషింగ్ మిషన్ ను ఇవ్వనున్నట్లుగా తెలిపారు. లక్కీ డ్రాలో పాల్గొనేవారు పేరు నమోదు చేసుకోవాలన్నారు. లక్కీ డ్రా 19 సెప్టెంబర్ 2024 నాడు జరుగుతుందన్నారు. పెద్ద ఎత్తున కాలనీ వాసులు మహిళలు గణనాథుని దర్శించుకుని హిందూ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పదో వార్డులో వినాయకుని దర్శించుకున్న సందర్భంలో అదేవిధంగా తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ భగవంతుడు చల్లని చూపు చూసి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలందరికీ వినాయక పండుగ శుభాకాంక్షలు. 9 రోజులు వినాయకుని పెట్టి మనం దర్శించుకున్నాం. దీనికి కారణం ఏంటంటే గతంలో బాలగంగాధర్ తిలక్ గారు ప్రోగ్రామ్ ఏంటంటే 10 మంది మనం అందరం కలిసి ఒక దగ్గర కలిసి మనం అందరం చర్చించుకుంటే ఓ మంచి చెడ్డ జరుగుతున్న విషయానికి. ఎందుకంటే ఏదైనా అంతకుముందు పెళ్లిళ్ళు అయితేనో వేరే విధంగా ఏమైనా కార్యక్రమంతో 10 మంది కలుస్తారు, కానీ ఏదైనా మంచి ప్రోగ్రాం చేయాలంటే 10 మంది కలుస్తలేమని ఆ రోజు నుంచి ఇట్లా వినాయకుని చేసుకుంటూ వినాయకుని నిమజ్జనంత వరకు ప్రతి ఒక్కరు నిత్యంగా చేసుకుంటూ భజనలు పూజలు చేసుకుంటూ ఈ సందర్భంగా రోజు రోజుకి ఈ విధంగా ముందుకు పోతుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వచ్చి తెలంగాణ కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా మరొకసారి యాద్ చేసుకోవాలి. ఇలా తెలంగాణ ఏర్పడడం కానీ తెలంగాణలో భారతదేశంలో విలీనం కానీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా జయం చేసుకున్నాం. అదేవిధంగా మన ప్రాంతంలో వక్ఫ్ బోర్డు భూముల గురించి ఈరోజు లాస్ట్ రోజు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ వక్ఫ్ బోర్డు భూములు ఎక్కడ ఉంటే మీ వక్ఫ్ బోర్డు భూములు ఉంటే వక్ఫ్ బోర్డులు ఇడిచిపెట్టరు, కానీ లేని కూడా వచ్చి కావాలని వక్ఫ్ బోర్డులు ఇరికించినవి చాలా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్కు కమిటీ వస్తుంది. ఆ కమిటీలో అందరూ పాల్గొని మీరు మెయిల్ ద్వారా కానీ మీ భూమిలో మీరు రక్షించుకోవాలి. దీన్ని అధికారులకు అప్పచెప్పే విధంగా మనం అందరం దీని మీద ఏకతాటికి వచ్చి ప్రతి ఒక్కరు వక్ఫ్ బోర్డు భూమిలోకి పోకుండా మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ నిజంగా కూడా ఈరోజు హిందూ ధర్మాన్ని గురించి చెప్పాలంటే యువత చాలా పెద్ద ఎత్తున చెడిపోతుంది. ఎందుకంటే మన ప్రాంతంలో డ్రగ్స్ దొరికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డ్రగ్స్ను అరికట్టాలని గత ప్రభుత్వం చెప్పినాం, ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నాం. ఆ డ్రగ్స్ తోటి యువత ఖరాబ్ అవుతుంది. కానీ మన ఇండియాలో మనం చెప్పుకోవాల్సిన తల్లిదండ్రులు ఏమైందంటే మన పిల్లలకు హిందుత్వం గురించి హిందూ ధర్మాన్ని గురించి దేశాన్ని ఏ విధంగా కాపాడుకోనో ఆ విధంగా చెప్పుకుంటూ మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. హిందూ ఉత్సవ సమితి మీర్పేట్ శాఖ ఆధ్వర్యంలో నంది హిల్స్ మెయిన్ రోడ్లో నెలకొల్పబడిన వినాయక మండపం వద్ద ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరాములు గారు రావడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క గణేష్ ఉత్సవం నంది హిల్స్ మెయిన్ రోడ్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవం మేము మా కమిటీ మెంబర్స్తో కలిసి మేము ఈ సంవత్సరం 19వ తారీఖు నాడు శోభయాత్ర తీయడం జరుగుతుంది. ఈ శోభయాత్రలో అందరూ మా కాలనీవాసులు అలాగే హిందూ బంధువులు హిందూ భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము లడ్డూని వేలం ద్వారా కాకుండా లడ్డూని లక్కీ డ్రా ద్వారా ప్రజలకు అందించాలనే సంకల్పాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా మేము లడ్డూని 19వ తారీఖు నాడు మేము లడ్డూ వేలం వేయడం జరుగుతుంది. ఈ యొక్క లడ్డూ వేలంలో భక్తులంతా పాల్గొని ఈ యొక్క లడ్డూ వేలంలో భగవంతుని కృపతో వారి ఈ యొక్క లడ్డూని గెలుచుకోవాలని మేము హిందూ భక్తులకు విన్నవించుకుంటున్నాము. ఈ యొక్క లడ్డూ కూపన్ వచ్చి 100 రూపాయలు మాత్రమే. అలాగే ఈ సంవత్సరం భిన్నంగా
పోయిన సంవత్సరం మేము లడ్డు ఎవరికైతే వచ్చిందో వారికే మేము టీవీని ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం భిన్నంగా లడ్డు తీసుకున్న వారు కాకుండా, అంటే లడ్డూలో ఎవరైతే భగవంతుని కృపతో గెలుస్తారో వాళ్ళకు ఫస్ట్ కూపన్ తీసి వాళ్ళకు లడ్డు ఇస్తాము. మళ్ళీ ఇంకొక అదృష్టవంత భక్తుడికి రెండో కూపన్ కూడా తీసి వాళ్ళకు వాషింగ్ మెషిన్ కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులు ఈ యొక్క లడ్డు డ్రాలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప వారి అందున ఉందని నిరూపించుకొని మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే 19వ తారీఖు నాడు మా ఈ నంది హిల్స్లో నెలకొల్పబడిన వినాయకుని శోభయాత్రలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని ఈ యొక్క శోభయాత్రని అంగరంగ వైభవంగా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.